ఇరాన్లో గత 4 రోజుల నుండి జరుగుతున్నటువంటి ఉద్యమాలు, ప్రభుత్వం గద్దె దిగాలని జరుగుతున్నటువంటి ఉద్యమాలు, ఈ సందర్భంగా టైర్‌లయి తీసుకొచ్చి రోడ్డు మీద తగలబెడుతూ ఉండటం, చివరికి ఖొమైనీ కార్యాలయం మీద దాడికి వెళ్లారన్నటువంటి ప్రచారము, ఆయన మీదన దాడి చేశారన్నటువంటి ప్రచారం. ఇదేది నిజమో ఏంటో ఎవరికీ తెలీదు. ఎందుకయ్యా అంటే అక్కడ టోటల్‌గా ఇంటర్నెట్ సేవలు ఆగిపోయినాయి. దాంతో ప్రజల నుండి కమ్యూనికేషన్ లేదు. అక్కడ ఏం జరుగుతుందో ఎవరికీ తెలీదు. ఒకళ్ళకొకళ్ళు కమ్యూనికేట్ చేసుకొని ఉద్యమకారులు కమ్యూనికేట్ చేసుకొని ఎదగకుండా కంట్రోల్‌ని పూర్తిగా గ్రిప్‌లో పెట్టుకొచ్చింది ఇరాన్ ప్రభుత్వం. అయితే ఇప్పుడు ఎలన్ మస్క్‌కి సంబంధించినటువంటి ఎక్స్ తాజాగా ఒక కీలకమైనటువంటి పని చేసుకొచ్చింది. అక్కడ ఉన్నటువంటి ఇరాన్ పీపుల్ ఎవరికైతే స్వతంత్రం కోసం పోరాడుతున్నారో వాళ్ళకి ఏదైతే సీక్రెట్‌గా స్టార్లింక్ సేవల్ని ఓకే చేశారు. ప్రభుత్వంతో సంబంధం లేకుండా, ప్రభుత్వంతో చెప్పకుండా. అలాగే వాళ్ళ ఫోటోలు కానీ, ఫ్రీ యాక్సెస్ కానీ ఉండేటట్టుగా ఏర్పాటు చేశారన్నటువంటిది కీలకమైనటువంటి పాయింట్.